నువ్వు కట్టినటువంటి మేడమిద్దలు భవిష్యత్ తరాలకు దీవెనగా అది మిగులుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఒకటి ఖచ్చితంగా చెప్తాను, నువ్వు బ్రతికిన భక్తి జీవితం ఉందో చూసావు, అది తరతరాలకు తరగని ధననిధిగా మార్చబడుతుంది. భక్తిగా బ్రతికిన నీకు చావు ఉంటుందేమో, కానీ నీ భక్తికి చావు ఉండదు. ప్రార్థించిన నీకు చావు ఉంటుందేమో, కానీ నీ ప్రార్థనకు చావు ఉండదు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఎక్కడా త్రుట్టెలకుండా నీకు చేతనైనంత వరకు దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతూ, ఇదిగో నా దేవుడు ఇలా బ్రతకమన్నాడు, నేను ఇలాగే బ్రతుకుతా, కుడికైనా ఎడమకైనా త్రొట్టెలకుండా నా దేవుని మార్గంలో నేను సాగుతానని నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో భయభక్తులుగా నువ్వు బ్రతికితే నీవు చనిపోతావేమో, కానీ నీ భక్తి రాబోయే తరాలకు, పిల్లలకు అది దీవెన కారణంగా మారిపోతుంది.